హాయ్ ఫ్రెండ్స్, వర్క్ బ్లౌజులు వచ్చేటప్పుడు చాలామంది భయపడతారు. భయపడవలసిన అవసరం లేదండి. ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నాక లైనింగ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానిపైన నెక్ ఎలా ఉందో డిజైన్ బట్టి మనం చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. పెట్టి నీట్గా కట్ చేసుకొని ఆ డిజైన్ వస్తుంది కదా, 1/2 ఇంచ్ కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కుడుతున్నాను చూడండి, ఆ డిజైన్ వచ్చింది కదా లైన్ లాగా, దాని పక్కన పడేటట్లు, దాని పైన పడకూడదు, దాని పక్కన పడేటట్లు స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని టర్న్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ అయిపోతాయి. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అనేది నేను టర్న్ చేసుకొని కుట్టేసుకున్నాను. పట్టి అలాంటివి క్రాస్ పట్టి గట్రా ఏం వేయలేదండి. తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా కట్ చేసి నేను కుట్టేసుకున్నానండి. ఓకేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.